ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలు ఏర్పాటు చేసి ఉదయం 4 గంటలకు ఆయన్ను తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ అభిమానులు ఆందోళన చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ కేసులో నిన్న రాత్రి గుంటూరులోని వికాస్ నగర్లో అంబటి నివాసాన్ని ముట్టడించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. మరో కేసులో స్టేషన్ బెయిల్ మంజూరైంది. ఈ ఘటనకు ముందు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆయన ఇంటి, పార్టీ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారని సమాచారం. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, సీఎం నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుని రిమాండ్ కి తరలించింది. రాజమండ్రికి మాత్రం జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం పై అనుచిత వ్యాఖ్యల కేసులో మాత్రం దాదాపు గంట సేపు మాత్రం కోర్టులో వాదనలు కొనసాగాయి. నన్ను కావాలనే మాత్రం ఇరికించారు, తప్పుడు కేసులు పెట్టి ఇరికించే పరిస్థితి నెలకొంది. కేవలం మాత్రం నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా గానీ నా కేసును తీసుకోలేదు అని చెప్పేసి అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం నల్లపాడు పోలీసులు నన్ను ఇబ్బందులకు గురి చేశారు, దాదాపు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించారు అని చెప్పేసి కన్నీటి పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఒకవైపు నుంచి నల్లపాడు పోలీసులు కూడా తరపు నుంచి కూడా ప్రభుత్వ న్యాయవాది కూడా వివాదాలు, విమర్శలు చేస్తూ ఉంటుంటారు. ఇతని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 16 కేసులు కూడా నమోదైన పరిస్థితి నెలకొంది. ఇతర వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తారు అని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాదులు కూడా వినిపించిన పరిస్థితి నెలకొంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి ఆ కేసులో మాత్రం బెయిల్ ఇవ్వడం జరిగింది. మరో కేసులో మాత్రం చూసుకున్నట్లయితే అతన్ని దాదాపు రిమాండ్ ఇస్తూ 14 రోజులు మాత్రం న్యాయమూర్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే కోర్టు వద్ద వాగ్వాదం, టీడీపీ నేతలకి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఉందో డౌన్ రాంబాబు అంటూ నినాదాలు చేశారు. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం వైసీపీ నేతలు మాత్రం ఇక్కడ మమ్మల్ని కావాలని ఇరికించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటన్నింటినీ కులక్షుణ్ణంగా చేసుకున్నట్టు మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఒక సంచలనాత్మకమైన ఏదైతే ఉందో ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు కొంతమంది కూడా రాజమండ్రికి వెళ్ళేసి అతని పరామర్శకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అతనికి బెయిల్ కోసం కూడా ఈ రోజు హైకోర్టులో పిటిషన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భవాని, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.